నమస్కారం. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నందికొట్కూరు తరపున మండల అధ్యక్షునిగా ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులగణన అనేటువంటి దాంట్లో చాలా వరకు తప్పులున్నాయి. కొందరికి మాల, కొందరికి మాదిగ, అదేవిధంగా క్రిస్టియన్ అని పడుతుంది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే కొందరు దొంగ సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు. ఎస్సీ మాదిగ అని, మాదారి గురువ, మాదాసి గురువ అనేటువంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేరు. ఉంటే వాళ్ళు తెలంగాణలో ఎక్కడో ఉన్నారు. అయితే కొందరు ఇదే నందికొట్కూరులో కురువ అని కొందరు దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నారు. ఆ సర్టిఫికేట్లను కూడా ఇమీడియట్గా రద్దు చేసి వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేయవలసిందిగా ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా సరే విఆర్ఓ గారు కానీ తర్వాత సంబంధిత అధికారులు కానీ ఈ కులగణన విషయంలో ఎలాంటి తప్పులకు తావిచ్చినా, తప్పుగా సర్టిఫికెట్లు కానీ తప్పుగా కులాన్ని కానీ ఎంటర్ చేసినా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎంఆర్పిఎస్ తరఫున వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయించి కోర్టు ద్వారా శిక్ష పడేలా పోరాడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు జాన్, నందికొట్కూరు, ఎంఆర్పిఎస్.